కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అమ్మ పుట్టినరోజు. రచన శ్రీ ఆచాళ్ల ఉమామహేష్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ ఆచాళ్ల ఉమామహేష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా తుని. ఎంకాం చేశారు. విశాఖపట్నం కస్టమ్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి, కారామాస్టారి సాహిత్యానికి ప్రభావితులై కథా రచన వైపు అడుగులు వేశారు. 2016వ సంవత్సరం నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ మా తుఝే సలాం. ఇప్పటి వరకు 30కి పైగా కథలు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అన్నదాత, క్యాచ్ 22, ఒక రాత్రి, మల్లెల తీరం కథలకు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. వీరి కథలతో సంఘే శక్తి కలియుగే సంకలనం వెలువడింది. నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో వానకారు కోయిల, ఈనాడు సంస్థ నిర్వహించిన కథా విజయం 2019-2020 కథల పోటీల్లో భువికోరని భ్రమణం, అడ్డుగోడ కథలకు బహుమతులు దక్కించుకున్నారు. కథాస్రవంతి మాట్లాడే కథల సమాహారంలో వీరి కథలు మల్లెల తీరం, అడ్డుగోడ ఆడియో కథలుగా ప్రసారమయ్యాయి. భాద్రపద మాసం ఋషిపంచమి. నిండా పూలతో మందార చెట్టు ఆకుపచ్చ చీరలో అప్పుడే కుంకుమ పూజ చేయించుకున్న అమ్మవారిలా ఉంది. ఇంటి ముందు విరజాజి మొక్క రోజు ఫోన్లో పలకరించే కూతురిలా పరిమళం వెదజల్లుతోంది. అటు ఇటు ఉన్న మామిడి, పనస, సీజనల్ చెట్లు అప్పుడప్పుడు వచ్చిపోయే కొడుకుల్లా గంభీరంగా ఉన్నాయి. అమ్మా రావాలి, కేక్ కరిగిపోతోంది. చిన్నోడు తొందర పెట్టాడు. అయిపోయిందిరా, వచ్చేస్తున్నాం. గదిలోంచి అమ్మకి పట్టుచీర కట్టి తీసుకొచ్చింది కూతురు. పెద్ద కొడుకు కవర్లోంచి శాలువా తీసి ట్యాగ్ చింపి పట్టుకుని రెడీగా ఉన్నాడు. జయంతి సోఫాలో కూర్చుంది. ఎదురుగా టీపాయ్ మీద బిస్కఫ్ కేక్ ఆమె వయసు 75గా ప్రకటిస్తోంది. కొడుకులిద్దరూ, కోడళ్ళు, కూతురు ఆమె చుట్టూ కూర్చున్నారు. అదే వీధిలో ఉంటున్న చిన్ననాటి స్నేహితురాలు శాంతమ్మ కూడా వచ్చింది. అల్లుడు కొంచెం దూరంగా కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. అతనికి అత్తగారంటే అభిమానమే, కానీ ఇలాంటి ఆర్భాటాలు అంతగా నచ్చవు. ఎక్కడెక్కడో ఉన్న మనవలు వీడియో కాల్లో చూస్తూ ఉండగా కేక్ కట్ చేసింది. పెద్ద కొడుకు శాలువ కప్పాడు. పెద్ద కోడలు అక్షంతలు కలిపి తెచ్చింది. ఒక్కొక్క జంట కాళ్ళకి నమస్కారం పెడితే బట్టల మూటతో వీధి వీధి తిరిగే బంగారయ్య దగ్గర కొన్న లుంగి, తువ్వాలు, డజను జేబురుమాళ్ళు, ఆడవాళ్లకి చీర జాకెట్తో పాటు పసుపు, కుంకుమ, కవర్లో కొంత డబ్బు సర్ది ఉంచి కూతురి చేత అందరికీ ఇప్పించి తనని కూడా తీసుకోమంది. వాళ్ళు సంతోషంగా తీసుకున్నారు. చిన్నోడు అక్క చేసిన మామిడికాయ పులిహోర క్యాన్తో తీసుకెళ్లి పక్క వీధిలో ఉన్న ఓల్డేజ్ హోమ్కి ఇచ్చి వచ్చాడు. జయంతి ఆ రోజు ఉపవాసం ఉండడంతో మిగిలిన వాళ్ళంతా కలిసి భోంచేస్తూ కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం టీ తాగి రాత్రికింత పులిహోర బాక్స్ కట్టుకుని ఎవరి ట్రైన్కి వాళ్ళు వెళ్ళిపోయారు. దగ్గరే కాబట్టి కూతురు, అల్లుడు కారులో బయలుదేరారు. అలా ఆ ఏడు కూడా జయంతి పుట్టినరోజు వినాయక చవితి మర్నాడు ఘనంగా జరిగింది. జయంతి, ఆమె పెంచుకున్న వనం, పనమ్మాయి మిగిలారు. ఏమండి, అత్తయ్య గారు ఫోను చాలాసార్లు చేశారు అంది రాధ ఫోన్ చిన్నోడి చేతికిస్తూ. టైం లేదు, దారిలో మాట్లాడతాలే అన్నాడు టక్ సరి చేసుకుంటూ. చాలాసార్లు చేశారు, ఏం అర్జెంటో ఒకసారి మాట్లాడొచ్చు కదా అంది రాధ కొంచెం ఆందోళనగా. పోనీ నేనెత్తనా అన్నట్టు సైగ చేస్తూ. అదేం లేదు, సెప్టెంబర్లో ఆవిడ పుట్టినరోజు కదా, మళ్ళీ టికెట్లు దొరకలేదంటామని 60 రోజుల ముందే చెప్పటానికి అయ్యి ఉంటుంది అన్నాడు అతను లంచ్ బాక్స్ బ్యాగులో పెట్టుకుంటూ. అవును కదూ, అయితే మనం ఊరెళ్తున్నామో చె అంది రాధ చిన్నపిల్లల. లేదు లేదు, ఈసారి వెళ్ళటానికి కుదరదు అన్నాడు అతను విసుగ్గా. అదేంటండి, ప్రతి ఏడు వెళ్తున్నాం, పేరుకి ఆవిడ పుట్టినరోజైనా ఎంజాయ్ చేసేది మనమే కదా, ఓ వేడుకలా జరుగుతుంది, నాకెంతో ఇష్టం అలా గడపటం అందామే గుర్తు చేసుకుంటూ. నీకే చక్కగా ఆవిడిచ్చిన చీర కట్టుకుని డబ్బులు తీసుకుంటావు
అంటూ ఉండగానే రాధ అడ్డుపడి, పాపం పెద్దావిడ అంత అభిమానంగా పిలిస్తే అలా అంటారేంటి? దానికతను సోఫాలో కూర్చుని షూ వేసుకుంటూ, నిజమే, ఆవిడదేం పోయింది, అందరూ రావాలంటుంది. మన నలుగురు ఫ్లైట్లో వెళ్ళొస్తే కనీసం 50,000 అవుతుంది. పిల్లలతో రైల్లో రోజున్నర కూర్చోగలమా? పోనీ వాళ్ళని వదిలేసి వెళదామా అంటే మనం ఎదురుగా ఉంటేనే చదవట్లేదు. ఇంక వదిలి వెళ్తే ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి గందరగోళం చేస్తారు. పైగా చవితి మర్నాడు వర్కింగ్ డే. అమ్మ పుట్టినరోజుకి ఆఫీసులో వారం సెలవంటే నవ్వుతారు. వెళ్ళినంతకాలం వెళ్ళాం, ఇక చాలే. నువ్వు కూడా ఓ 2 రోజులు ఫోన్ ఎత్తకు. తర్వాత ఫోన్ చేసి టికెట్స్ అయిపోయాయి అని చెబుదాం. పండక్కి ఎలానో వెళ్తాం కదా అన్నాడు. పోనీ ఇప్పుడెళ్ళి పండక్కి మానేయచ్చుగా అందామె. పండక్కి నా ఫ్రెండ్స్ అంతా వస్తారు, వాళ్ళని కూడా కలవచ్చు అన్నాడతను కార్ కీస్ తీసుకుని బయలుదేరుతూ. ఆమె చేతిలో ఫోన్ మోగుతూనే ఉంది. భర్త వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది రాధ. చెప్పమ్మా అంది పద్మ భర్తకి ఇడ్లీలోకి రెండో పచ్చడి మిక్సీ చేస్తూ. అదేనే, ఈ ఏడు చవితి సెప్టెంబర్ 6న పడింది. ఆ మర్నాడే నా పుట్టినరోజు. ఓ 4 రోజులు ముందుగా వస్తే జంతికలు మిఠాయి చేసుకుందాం. మీరు చవితి ఇక్కడే చేసుకోవచ్చు అంది జయంతి. అమ్మా, ఆయనతో ఈ టాపిక్ ఎత్తాలంటేనే భయంగా ఉంది. అస్తమాను మీ ఇంటికి నన్ను రమ్మనకు, కావాలంటే నువ్వు వెళ్ళిరా అని తిడుతున్నారమ్మా అంది పద్మ మిక్సీ జార్లోంచి పచ్చడి బాక్సులోకి వంపుతూ. అదేంటే, పెళ్ళై 40 ఏళ్ళైనా ఇంకా అత్తవారింటికి వెళ్ళే అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఉన్న వారం రోజులు ఎంత మర్యాదగా చూస్తాం. అక్కడైనా అతని ఇంట్లో కూర్చోవటమేగా, అదేదో ఇక్కడే కూర్చోమను. అల్లుడు గారికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతా అనగానే టిఫిన్ ప్లేట్తో పాటు ఫోన్ కూడా భర్తకిచ్చింది పద్మ. దగ్గర బంధువే కావటంతో జయంతికి అల్లుడంటే అభిమానంతో పాటు చను ఎక్కువ. నమస్తే అత్తయ్య, మీ ఆరోగ్యం బాగుందా? బాగున్నాను అల్లుడు గారు. అదే వినాయక చవితికి మీరు అమ్మాయిని తీసుకుని రావాలి. ఆ మర్నాడు నా పుట్టినరోజుకు కూడా ఉండి వెళ్ళాలి అంది జయంతి అభిమానంగా. శుభం అత్తయ్య, మీరు ఇలా నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలి. అది సరే అల్లుడు, మీరు రావాలి. దానికతను, అత్తయ్యా, నేను పెద్దవాడిని అయిపోయాను. ఎక్కడి వాళ్ళక్కడ ఇంత తిని రెస్ట్ తీసుకుంటే మంచిది. మీ జనరేషన్ వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ. మా దినచర్యలో చిన్న మార్పు వచ్చినా దగ్గో జలుబో వచ్చేస్తుంది. ఈ తిరుగుళ్ళ వల్ల, నీరు మార్పిడి వల్ల ఏమైనా వస్తే మీ పిల్లలు దేశంలోనే ఉన్నారు, వస్తారు. నా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, రాలేరు, అక్కడ స్థిమితంగా ఉండలేరు. అంచేత మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ అమ్మాయికి నచ్చ చెప్పండి. మీరు పెద్దవారు, నొప్పిస్తే క్షమించండి అన్నాడు అనునయంగా. జయంతి మరేం మాట్లాడలేకపోయింది. జయంతి పెద్ద కొడుకు ఇల్లు. ప్రశాంతి పిలిచాడు సాగర్. మీకు రెండోసారి కాఫీ ఇచ్చేసినట్టు గుర్తు, కావాలంటే మళ్ళీ ఇస్తాను అంది ప్రశాంతి పూజకి ఏర్పాటు చేసుకుంటూ. అది కాదు, నీతో విషయం మాట్లాడాలి. నేను దేవుళ్ళని తోముకోవాలి, ఓ గంట పడుతుంది. అంతవరకు టిఫిన్ చేయను, టాబ్లెట్ కూడా వేసుకోవడానికి లేదు. ఈ మూడ్లో మీరు చెప్పే విషయం నాకు నచ్చినదైతే పర్వాలేదు, నచ్చనిదైతే కొంచెం నెగటివిటీ పెరుగుతుంది. అదే టిఫిన్ చేసి మాత్ర వేసుకున్నాక ప్రశాంతంగా వింటే ఒకవేళ నచ్చకపోయినా మనం శాంతంగా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఏమిటి విషయం అంది ప్రశాంతి దగ్గరకొచ్చి. అర్జెంట్ ఏమీ లేదులే, నీ పని చూడు, తర్వాత మాట్లాడదాం అన్నాడతను పేపర్ తిరగేస్తూ. ఓ గంట పోయాక అతనికి టిఫిన్ ఇచ్చి తను తెచ్చుకుని ఎదురుగా కూర్చుని, ఇప్పుడు చెప్పండి అంది ప్రశాంతి. అదే, అమ్మ ఫోన్ చేసింది. అవునా, ఏమిటట, బాగున్నారా? ఆ, బాగుంది. అదే, భాద్రపద మాసంలో ఆవిడ పుట్టినరోజు కదా, ఎప్పట్లానే రమ్మంటోంది అన్నాడు నసుగుతూ. మీరేమన్నారు? నిన్నడిగి చెబుతానన్నాను. దానికి ఆవిడేమన్నారు? అతనేం మాట్లాడలేదు. పర్లేదు చెప్పండి. భార్యకి సమాన విలువ ఇవ్వటం, ఏదైనా నిర్ణయం కలిపి తీసుకోవటం, ఇవన్నీ నేను సమర్థిస్తానురా. కానీ ఇంత చిన్న విషయం కూడా ఆవిడ్ని కనుక్కొని చెబుతాననడం అన్యాయంరా. తల్లి అన్న మాటలు గుర్తు చేసుకుని తలదించుకున్నాడు. అర్థమైంది అంది ప్రశాంతి నెమ్మదిగా ఎరుపెక్కుతూ. అలా అని కాదు శాంతి, ఆవిడ అన్నది కూడా నిజమేగా, ఇది చాలా చిన్న విషయం అన్నాడతను నెమ్మదిగా. నిజమే, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. మామూలుగా అయితే వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు. రాత్రి స్వామి పవళింపు సేవ అనంతరం ఎక్కితే సుప్రభాత్ సేవ టైంకి దిగిపోతాం. చక్కగా మీకు నాకు బట్టలు పెడతారు. మనం కూడా ఓ చీర స్వీట్స్ కొని పట్టుకెడతాం. ఓ పూట అందరం కలుస్తాం. కానీ ఆ ముందు రోజు వినాయక చవితి. ఇంట్లో వినాయకుడిని పెట్టుకుని దీపం నైవేద్యం పెట్టకుండా ఇల్లు తాళం పెట్టడం మంచిది కాదు. అలా అని మీరొక్కరూ వెళ్తే ఇప్పటికే గడుసుదానిగా పడిన ముద్ర మరింత బలపడుతుంది.
పోనీ మీరు నా తరఫున బలంగా చెబుతారా అంటే ఏమీ మాట్లాడరు. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం అని ఇలా కొనసాగించింది. ఈ వయసులో ఆవిడికి సరదాలు అవసరమా అని నేను అనను. చెప్పానుగా ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? సాగర్ ఏమీ మాట్లాడలేదు. మరో 4 సంవత్సరాల తర్వాత భాద్రపద మాసం ఋషిపంచమి. పనమ్మాయి సాయంతో జయంతి తలస్నానం చేసింది. పెద్ద కోడలు కేక్ ఆర్డర్ పెట్టింది. చిన్న కొడుకు ఫ్లవర్స్ పంపాడు. కూతురు ఆన్లైన్లో చీర పంపింది. అందరూ వీడియో కాల్లోకి వచ్చారు. జయంతి కేక్ కట్ చేసింది. ఆమె ఎడంకన్ను అదే పనిగా నీరు కారుతోంది. మొహం పొంగి ఉండడం గమనించి కాళ్లవాపు చూసి తనకున్న సోషల్ మీడియా పరిజ్ఞానంతో డయూరిటిక్ టాబ్లెట్ వేసుకోమన్నాడు చిన్నోడు. పండక్కి వచ్చినప్పుడు టోటల్ బాడీ చెకప్ చేయిద్దామన్నాడు పెద్దోడు. అంతా ఫోన్ పెట్టేశారు. 3 నెలల ముందే ఎవరి కవర్లలో వాళ్ళకి సర్ది ఉంచిన బట్టలు, పసుపు, కుంకుమ ఎదురింటి అబ్బాయికిచ్చి కొరియర్ చేయించింది. డబ్బులు కూడా అతనికే ఇచ్చి యాప్ ద్వారా పంపమంది. కేక్ని వీధిలో పిల్లలందరికీ పంచింది పనమ్మాయి. ధనుర్మాసం. జయంతికి ఒంట్లో బాగోలేకపోవడంతో అందరూ పండక్కొచ్చారు. అంతకుముందు హాల్లోనే కూర్చుని హడావిడి చేసే జయంతి గదిలో మంచానికి పరిమితమైంది. పెద్దగా తిండి సహించడం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. వార్ధక్యం మినహా పెద్దగా జబ్బులేవి బయటపడలేదు. ఆకలి పెరగడానికి టానిక్ రాసి పంపేశారు. పుట్టినరోజు జరుపుకోకపోతే ఇంతలా బెంగపడిపోవాలా అని పిల్లలు బాధపడ్డారు. బర్త్డే బ్లూస్ గురించి, నార్సిజం గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అంతలో శాంతమ్మ మనవడి సాయంతో వచ్చింది. జయంతిని పలకరించి హాల్లోకి వచ్చింది. జయంతి పిల్లలు ముగ్గురు ఆవిడని బాగా ఎరుగుతురు. ఆవిడికి కాఫీ ఇచ్చి కూర్చున్నారు. అదే పిన్ని, టెస్టులు చేయిస్తే అంతా నార్మల్గానే ఉంది అన్నారు. 80 వచ్చాయి, ఇంకా ఒంటరిగా ఉండొద్దు, వచ్చేయమంటే వినదు. ఈ మధ్య ఏవో కారణాల వల్ల ముగ్గురం రాలేకపోయాం. అప్పటి నుంచి ఇలా మంచం పట్టింది. మా చిన్నప్పుడు ఎప్పుడూ అమ్మ తన పుట్టినరోజు జరుపుకున్నట్టు గుర్తులేదు. అదేంటో మేమంతా వేరే ఊళ్ళలో స్థిరపడ్డాకే మొదలెట్టింది అలవాటు అని విసుక్కున్నారు. శాంతమ్మ అంతా విని నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. మనుషుల మధ్య ఇప్పటికీ గోడలుగా ఉన్న కులం అప్పట్లో కోటలుగా ఉండేది. ఒకరినొకరు ఇష్టపడ్డ కారణానికి 2 కుటుంబాలని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు మీరు చిన్నపిల్లలు. మీ నాన్న పుట్టినరోజున శాంతి ఆశ్రమానికి వెళ్ళొస్తూ ఉండగా ఓ కారు గతి తప్పి దూసుకొచ్చింది. మీ అమ్మను తప్పించిపోయే ప్రయత్నంలో మీ నాన్న ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో 2 నెలలు ట్రీట్మెంట్ జరిగినా లాభం లేకపోయింది. కన్నవాళ్లు, తోడబుట్టిన వాళ్ళు దూరమైన బాధ ఆ క్షణం అతనిలో స్పష్టంగా తెలిసింది. చివర్లో వాళ్ళొచ్చినా ఐసీయూలో ఒకరి తర్వాత ఒకరిని, అది కొన్ని నిమిషాల పాటు మాత్రమే చూడగలిగారు. అప్పుడే ఆయన తన చివరి కోరికగా మీరంతా పెద్దయ్యాక ఎక్కడెక్కడ స్థిరపడినా కనీసం ఏడాదికోసారైనా కలిసి సంతోషంగా గడిపేలా చూడమని మీ అమ్మకి చెప్పాడు. పండక్కి కలుద్దామంటే ఆడపిల్ల వాళ్ళ అత్తవారింటికి వెళుతుంది. పెద్దోడిని అతని భార్య తన పుట్టింటికి తీసుకువెళ్తుంది. చిన్నోడు వచ్చినా వాడి స్నేహితులతో గడపడానికి సరిపోతుంది అనగానే ముగ్గురు తలదించుకున్నారు. ఆమె కొనసాగించింది. మీ నాన్న పుట్టినరోజు వేడుకంటే ఎవరైనా ఆక్షేపిస్తారేమోనని అదే రోజు మీ అమ్మ తన పుట్టినరోజుగా మిమ్మల్ని అందరినీ రప్పిస్తోంది. ఆ రోజు మీరంతా కలిస్తే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుందని తన నమ్మకం. ఈ మధ్య మీరు రావడం మానేశారు. బహుశా అదే ఆమె బెంగకి కారణం కావచ్చు. ఈ విషయాలేమీ మీ అమ్మ ఎప్పుడూ మీకు చెప్పాలనుకోలేదు. నేను చెప్పినట్టు తనకు తెలియనివ్వకండి అని కాసేపు ఆగి ఆయాసం తగ్గాక పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కొద్దిగా తాగింది. ఇదంతా విని అందరి కళ్ళు చెమర్చేయి. తండ్రి మరణం, తల్లి కారుణ్య నియామకంలో ఉద్యోగంలో చేరి తమను పెంచి ప్రయోజకం చేయటం ఇదంతా తెలుసు. కానీ ఈ పుట్టినరోజు వేడుకలు అమ్మ సరదా అని అనుకున్నారు ఇంతకాలం. వయసు, బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ పుట్టినరోజుకి తను చేసే ఆర్భాటాన్ని చూసి విసుక్కుని రాకుండా తప్పించుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయం శాంతమ్మ ద్వారా తెలిసాక అంతా ఓ నిర్ణయానికి వచ్చారు. ముందుగా చిన్నవాడు మొదలుపెట్టాడు. మనకి అమ్మే నాన్న, రాబోయే పుట్టినరోజు అమ్మకి 80 నిండుతాయి, ఘనంగా చేద్దాం అన్నాడు. వీలైనంత మందికి అన్నదానం చేద్దాం అంది కూతురు. వస్త్రదానం కూడా చేస్తే మంచిది, అది కూడా ప్లాన్ చేద్దాం అంది పెద్ద కోడలు. అందరూ సంతోషంగా లేచి వెళ్ళి తల్లికి ఈ విషయం చెప్పారు. జయంతి సంతోషించింది. లేచి కొంత అన్నం తింది. తమతో రమ్మని ఎంత బతిమిలాడినా జయంతి రాలేనంది. ముక్కనుమ అవగానే అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరారు.
భాద్రపద మాసం, ఋషి పంచమి. ముందు రోజు చవితి కావటంతో పత్రి కోసం కొమ్మల్ని అర్పించుకోవటం వల్ల మరో కారణం చేతో చెట్లన్నీ బోసిపోయినట్లున్నాయి. అనుకున్నట్టుగానే అందరూ వచ్చారు. పేదలకి, పనివాళ్లకి భోజనాలు పెట్టి బట్టలు పంచారు. ప్రతి ఏటా అందరూ ఇలా కలవాలని మాట్లాడుకున్నారు. కానీ ఇవేవీ చూడ్డానికి జయంతి లేదు. పిల్లలు ఏడాదికోసారైనా కలవాలనే భర్త కోరిక తీర్చలేకపోయాననే లోటు తప్ప ఆమెదేమీ అకాల మరణం కాదు. తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి సంపూర్ణమైన జీవితం గడిపాకే శివైక్యం పొందింది. జగమంత పందిరేసినా జయంతి జన్మదినం కాబోదు. జన్మంత ప్రేమ ఒలకపోసినా పోయిన వాళ్ళు తిరిగి రారు. ఏదైనా ఉన్నప్పుడే. మీరింతవరకు అమ్మ పుట్టినరోజు కథ విన్నారు. రచన శ్రీ ఆచాళ్ల ఉమామహేష్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026 సంవత్సరం మార్చి 22వ తేదీ సాక్షి ఫండే ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి